నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. డొనాల్డ్ ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పాడో అదే అంశాల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అందుకు నిదర్శనమే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలని చెప్పొచ్చు. ముఖ్యంగా అక్రమ వలసదారుల విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది నిజంగా అంటే అక్కడ ఎవరైతే అక్రమంగా వాళ్ళ దేశంలోకి చొరబడి అక్కడ అక్రమంగా అంటే ఇల్లీగల్ గా ఎవరైతే జాబులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వెతికి మరి వాళ్ళ కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి మరి తిరిగి వాళ్ళ స్వదేశాలకు పంపించినటువంటి తీరు మనం చూసాం. ఈ నేపథ్యంలోనే అసలు ఇప్పుడు కొత్తగా అమెరికా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా వాళ్ళ సొంత దేశాల నుంచే ఏదైతే వీసాలు ఉన్నాయో ఆ వీసాల విషయంలో కూడా వాళ్ళు ఆంక్షలు విధించడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతానికి భారతదేశం నుంచి అమెరికా వెళ్ళాలి అనుకున్నటువంటి ఒక 2000 మంది వీసాలను కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చిందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్లయితే ప్రస్తుతానికి భారత్లో 2000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు బుధవారం వెల్లడించింది. అవి అక్రమ పద్ధతిలో ప్రత్యేకంగా బాట్స్ ద్వారా బుక్ చేసినట్లు గుర్తించామని తెలిపింది. ఇక అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ వ్యవస్థలో భారీ లోపం ఉన్నట్లు అధికారులు కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు వీసా అపాయింట్మెంట్ల కోసం దరఖాస్తుదారులు నెలల తరబడి ఎదురు చూస్తుండగా కొన్ని ఏజెంట్లు ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ టూల్స్ దాన్నే బాట్స్ అని ఉపయోగించి స్లాట్లను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఇక చట్ట వ్యతిరేక విధానాన్ని అడ్డుకునేందుకు అమెరికా కాన్సులర్ బృందం ఈ చర్యలు తీసుకోవడం జరిగిందనమాట. సో తమ షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్లను ఏ మాత్రం కూడా సహించేది లేదని అమెరికా దౌత్య కార్యాలయ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే 2000 అపాయింట్మెంట్లు రద్దు చేయడమే కాకుండా వాటికి అనుబంధ ఖాతాలను కూడా సస్పెండ్ చేస్తున్నామన్నట్టుగా తెలిపారు. వీసా దరఖాస్తు ప్రక్రియను పారదర్శకంగా ఉంచడానికి మోసపూరితమైనటువంటి కార్యకలాపాలను నిర్మూలించేందుకు ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నామన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే B1, B2 విద్యా వ్యాపార వీసాలకు అపాయింట్మెంట్లు పొందడం చాలా కష్టమైన విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఏజెంట్ల ద్వారా ప్రయత్నిస్తే నెల రోజుల్లోనే స్లాట్ వస్తుందని, సాధారణ దరఖాస్తులకు స్వయంగా అపాయింట్మెంట్ బుక్ చేయాలంటే సమయం ఎక్కువగా తీసుకుంటుంది. అయితే ఏజెంట్లు ప్రత్యేక సాఫ్ట్వేర్ టూల్స్ ను ఉపయోగించినట్లు ఆ స్లాట్లను ముందుగానే బుక్ చేసుకుని వాటిని 30 నుంచి 35 వేల వరకు వసూలు చేసి వాటిని విక్రయిస్తున్నారన్నట్టుగా ఇప్పుడు అధికారులు దీన్ని గుర్తించారు. కాబట్టి ఇందులో భాగంగానే దానికి సంబంధించినటువంటి వాళ్ళకి అనుబంధాల వీసాలను కూడా రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఇదే గనక దీనికి సంబంధించి గతంలో కూడా భారతీయులు వీసా కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. అయితే 3 ఏళ్ల క్రితం ఈ సమస్యను భారత్ ప్రభుత్వం అమెరికా దృష్టికి తీసుకెళ్లిన తర్వాత సమయాన్ని గణనీయంగా తగ్గించారు. ఇప్పుడు బాట్స్ వినియోగాన్ని అడ్డుకోవడంపై మరింత దృష్టి సారించారంటగా తెలుస్తోంది. ఈ చర్యతో నిజమైనటువంటి దరఖాస్తుదారులకు మరింత సమర్థవంతమైన సేవలు అందే అవకాశం ఉందన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా వీసా ప్రక్రియను మరింత పారదర్శకంగా న్యాయంగా మార్చే దిశగా అమెరికా దౌత్య కార్యాలయం అడుగులు వేస్తుందన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఏజెంట్ల ద్వారా బయట దేశాలకు ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరి విషయంలో మాత్రం అమెరికా దౌత్య కార్యాలయం చాలా సీరియస్ గా ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. అక్రమంగా ఎవరైతే లోపలికి వెళ్ళాలి అనుకుంటారో అక్రమంగా అంటే మేము అప్లై చేసుకున్న దానికంటే కూడా మాకు నిర్ణీత గడువు అనేది చాలా తక్కువగా ఉండాలి అనే కోణంలో ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఏజెంట్లను పెట్టుకొని ఏజెంట్ల ద్వారా అంటే ఏజెంట్లకి 30 నుంచి 35 వేల వరకు వీళ్ళు అమౌంట్ పే చేసి కొన్ని స్లాట్స్ ఏవైతే ఉంటాయో ముందుగా ఆ స్లాట్ ని బుక్ చేసుకొని పెట్టుకుంటారు. కాబట్టి వీటిని బాట్స్ అంటారని మనం అనుకున్నాం. కాబట్టి సో అట్లాంటి వాటిని ఇప్పుడు గుర్తించి దానిపైనటువంటి చర్యలు కూడా తీసుకోబోతుంది. ఈ చర్యలు కనుక అంటే ఇదే రూల్స్ కనుక ఫాలో అయితే మాత్రం ఏజెంట్ల విషయంలో మాత్రానికి అమెరికా దౌత్య కార్యాలయం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలా గనక ఫైన్ చేస్తే మాత్రానికి కఠినంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నట్టయితే తెలుస్తోంది.